మంగళగిరి నేతన్న సర్కిల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చేస్తున్న ధర్నా సోమవారంకు 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు అనార్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మేము గత 20 రోజులుగా నిరాహార దీక్ష నిరసనలు తెలియజేస్తున్నాము. మా బాధలు మా వ్యధలు మేము అనేక సార్లు గవర్నమెంట్కి, అధికారులకి, అలాగే మినిస్టర్స్కి అందరికీ మేము ఇచ్చాము. అలాగే రీసెంట్గా డిప్యూటీ సీఎం గారికి కూడా మేము తెలియజేశాము. వారు కూడా సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు కూడా మా పక్షాన్ని కానీ మా వైపు కానీ ఏ అధికారి ఈ రోజు వరకు చూడకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇది వివక్షతే. మేము ఏ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈ గవర్నమెంట్ కానివ్వండి, పోయిన గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే మాకు చేసిన అన్యాయాన్ని మేము ఎదిరించడానికి కానీ నేను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇలా దిగ్బంధం చేయడం ఎంతవరకు న్యాయమో అది మీరే గమనించాలి. నిజంగా మేము పారిశ్రామికవేత్తలు, మేము వర్కర్లం కాదు, నెక్స్టైట్లం కాదు, లేదా ఇంకోటి కాదు. కొన్ని వందల మందికి ఉపాధి ఇస్తున్నాము. దేశ ప్రగతిలో, దేశ జిఎస్టీలో మేము భాగం. మేము కూడా జిఎస్టీ పే చేస్తున్నాం. జీడిపిలో మా భాగస్వాములం. అలాంటి మమ్మల్ని ఈ విధంగా ఇవి చిత్రహింస చేయడం, లేకపోతే ఈ విధంగా మమ్మల్ని దిగ్బంధం చేయడం, ఇది నిజంగా చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. అది కరెక్ట్ కాదు. మేము ఒకసారి అడుగుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, అనేక సార్లు మీకు విన్నవించుకున్నాం. ఏనాడు ఇప్పుడు గత 40-50 సంవత్సరాలు ఏనాడు జరగని విధంగా ఈ 5 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వకపోవడం గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇదిగో ఇస్తానని చెప్పేసి 20% దౌర్భాగ్యం ఏంటంటే ఆ 20% విధానమే లేదండి ఇప్పటివరకు. ఎప్పుడు ఆ 20% విధానం జరగలేదు. ఈ ప్రభుత్వం కొత్తగా 20% ఇచ్చింది, 30% ఇచ్చింది, 40% వాళ్ళకి అనుకూలంగా 100% ఇచ్చింది. ఎంతవరకు న్యాయం చెప్పాలి. దయచేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రాబ్లం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలు నిర్వీర్యం అయిపోయినాయి. మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులకు, వయసులో ఉన్న వ్యక్తులకి కానీ మేము మెడికల్ కూడా చూపించలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది బిడ్డలు అయితే చదువు మానేసి ఇళ్ళ పక్కన ఉన్నారు. ఇంత దుర్భాగ్యమైన జీవితం మేము గతంలో ఎప్పుడూ గడపలేదు. మాకు ఈ పథకాలు ఉన్నాయని చెప్పేసి వాటిని నమ్ముకొని మేము వచ్చి ఆ జీవోల ద్వారా వచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఇవ్వకపోవడం చాలా దుర్భాగ్యం. ఎంఎస్ఎంఈలకి అన్నిటికీ ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. కానీ మా ఎస్సీ ఎస్టీలకు వచ్చేది ఇచ్చే పావలో కూడా ఇవ్వకుండా మా నోరు కట్టేసి, మా ముక్కు ఇది కట్టేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకున్నాం. 20 రోజుల నుంచి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అన్నం లేకుండా, డబ్బులు లేకపోయినా అక్కడే పడుకొని ఇక్కడే ఉండి చాలా దౌర్భాగ్యమైన దయనీయ స్థితిలో మేము బతుకుతాం. రండి, ముందుకు రండి, మాకు అవకాశం కల్పించండి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ 8,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చారు సార్. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడు మాత్రం మర్చిపోద్ది సార్. ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. గత ప్రభుత్వం 11 టిక్కెట్లకే పరిమితమైంది. ఇప్పుడు 0 అవుతుంది సార్. 0 చేయగల శక్తి ఓన్లీ మా ఎస్సీ ఎస్టీలో మాత్రమే ఉన్నది. అత్యధిక మెజార్టీతో ఉండి ఏ ప్రభుత్వాన్నైనా నెగ్గించుకోగల శక్తి మా ఎస్సీ ఎస్టీలు సార్. అలాంటిది మా ఎస్సీ ఎస్టీలని ఈరోజు ఇంతమంది పారిశ్రామికవేత్తల్ని రోడ్డు మీదకి ఈడ్చిన భాగ్యం మీకే దక్కిందండి. ఒకటే అడుగుతున్నాను సార్, దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా వంతు దయించి మాకు 100% సబ్సిడీ రిలీజ్ చేసేంత వరకు ఇక్కడ మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా వెనకాడం సార్. మాది ఒకటే ధ్యేయం, మాకు 100% సబ్సిడీస్ కావాలి. 5 సంవత్సరాల నుంచి తిరిగి విసిపెత్తిపోయాం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ మేము సబ్సిడీస్ తీసుకునే ఇక్కడి నుంచి కదులుతాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.